మౌనిక రెడ్డితో పెళ్లి ఇంట్లోంచి బయటకు వచ్చేసిన మంచుమన్. ఇప్పుడు అవన్నీ ఎందుకురా? See, this is the reason I asked you not to talk about the family. అరే ఏం సార్ ఇది గలీజ్గా కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుని దరిద్రం వదిలిపో. మొన్న కూడా మీరు సీరియస్ అయ్యారు. తమ్మునేన్స్ అవన్నీ పెడితే కేసేస్తాను కోర్టులో. 100% కదా ఏ ఫ్యామిలీ గురించి అయినా మాట్లాడితే ఏ నటీనటుల గురించి మాట్లాడినా ఇట్స్ నాట్ రైట్. ఓకే 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 మొదలు పెట్టండి. రసిక రాజా ప్రొడక్షన్స్, అడవిలో అరుపులు, సీన్ 1 టేక్ 1. ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజాన్ని దిగుతారా? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇదారా తాడు పెరిగినట్టు బుద్ధి నీకు. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి. ఏమైందిరా? మా వాళ్ళని బంధువుల్ని ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళని బంధువుల్ని. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు ఇప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. ఇది సిచ్యువేషన్. చెప్తావా? చెప్తావురా? చెప్పు. కమాన్ కిల్ మీ ఐసే. ఇది సిచ్యువేషన్ అండి. అబ్బబ్బబ్బా అదిరిందా? బికాస్ మేము ఎప్పుడు అంటే మా డ్రీమ్ బాయ్ విష్ణు అనుకుని ఉంటూ ఉంటాం కదా. సడన్ గా విలన్ అంటే మాకు కొంచెం కష్టమే కదా. మా డ్రీమ్ బాయ్ విష్ణు అనుకుని ఉంటూ ఉంటాం కదా. పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? మా డ్రీమ్ బాయ్ విష్ణు ప్రభువా, నువ్వే కాపాడాలయ్యో. అమ్మాయిల ముందు నువ్వు పిలవలా, సో ఐ డెంట్ కమ్. నువ్వు నన్ను పిలిచావా? అంటే కుర్రాడి కొంచెం చాలా ఎక్కువ. ఏంటయ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు? అయిపోయి